హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ పులుసు తినుంటారు, మీరు బెండకాయ కర్రీ తినుంటారు, బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ తినుంటారు. ఏ విధంగా చూసినా బెండకాయతో ఏం చేసినా బెండకాయ అండి. కర్రీ అయితే సూపర్ డూపర్ హిట్. ఎందుకు చెప్పినా అంటే బెండకాయ తింటే బ్రెయిన్ పెరుగుద్ది, తెలివితేటలు వస్తాయి. మ్యాథ్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ది మ్యాథ్స్ బాగా వస్తుంది. ఏం చేసి సరేనా బెండకాయ బోర్ కొట్టినా సరే వారానికి 2-3 డేస్ అయితే మన డైట్లో బెండకాయ చేర్చుకోండి ఫ్రెండ్స్. బెండకాయలో గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి రేచీకటి అది రాదు. ప్లస్ బెండకాయ అంటే మనకి శరీరానికి కంటికి కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా బ్రెయిన్కి కంటికి బాగా మంచిది. బెండకాయ తినండి ఫ్రెండ్స్, అవాయిడ్ చేయకండి ప్లీజ్. నా ఛానల్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా సబ్స్క్రైబర్లకి, వాచ్ అవర్స్కి, వ్యూస్కి కూడా నేను రిక్వెస్ట్ ఒకటండి. వెజిటేబుల్స్లో ఏది బెస్ట్ అంటే బెండకాయ ముఖ్యంగా ది బెస్ట్. బెండకాయ ఎలా తిన్నా సరే సూపర్ డూపర్ హిట్ అని చెప్పాను కదా ఇందాకే. సో నేనైతే ఇప్పుడు బెండకాయ, ఇవాళ సండే కదా, మా ఊరి చేత ఎలాగైనా బెండకాయ అయితే తిండం వెదవాడు పారిపోతాడు. ఎంత టేస్ట్గా ఉండినా సరే బెండకాయ చిచి అంటాడు. అందుకని చెప్పి బెండకాయ టమాటా వేసి ఇలాగా కొంచెం చింతపండు పులుపు యాడ్ చేస్తాను. ఇలా కొంచెం చింతపండు పులుపు యాడ్ చేసి చిన్ని బెల్లం ముక్క వేసేయమంటే ఫ్రెండ్స్ ఆ కర్రీ సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే. అవ్వకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా? చాలా బాగుంటుంది. ఎమ్మీగా జిగురు అన్నది ఉండదు. ముందరగా ఈ కర్రీ కావాల్సింది ఏం పదార్థాలు అంటే ఇంగ్రీడియంట్స్ బెండకాయలు 1/2 kg ఇలాగా ఇంకోండి వీడియో కనిపిస్తున్నాయి కదా, ఇంకోండి ఇంతంత పీసెస్గా కట్ చేసుకోవాలి. లేత బెండకాయ అయితే బాగుంటుంది, కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా పోపు దినుసులు ఇంగువతో సుద్దా అన్నీ పోపు పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా అన్నీ బాగా దగ్గరికి మగ్గాలి. మగ్గాక ఈ కర్రీ కొంచెం చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది. ఈ కర్రీ ఒకరోజు చేసుకుని రూమ్ టెంపరేచర్లో కానీ పెట్టేసుకుంటే మనకి 3-4 డేస్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. గుమ్మడికాయ దప్పడం తిన్నారు కదా, ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలా బాగా ఎమ్మీగా ఉంటుంది. తర్వాత బెండకాయలు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఈ పెద్ద పీసెస్లా కట్ చేసేసుకుని అంతే. తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి అన్నీ వేసుకుని ఇలాగా టమాటా ఇవన్నీ బాగా మగ్గించుకుని ఇలా కర్రీ వండేసుకుంటామే ఫ్రెండ్స్. ఈజీ కదా, బ్యాచులర్ కర్రీ అని చెప్పచ్చు. మెయిన్ బ్యాచులర్స్కి గమ్మున అయిపోవాలి కదా. బ్యాచులర్స్ అంటే వంట రాదు చాలామందికి, వచ్చి రాని వంటలు తింటుంటారు పాపం. అలాంటి వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ. పులుపులుగా కారంగా కమ్మగా సూపర్ టేస్ట్, ట్యాంగీ టేస్ట్ అయితే వస్తుంది. లైట్గా ఎంజాయ్ చేయండి. చూసారా, లుకింగ్ అయితే సో ఆసమ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, కీప్ స్మైలింగ్.